ధాన్యంతో పాటే అక్కడ రైతులు కూడా తడిసి ముద్దయిపోతున్న పరిస్థితి. ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు. దాంతోపాటుగా వడదెబ్బకు తగిలి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మరణాలు కూడా రిపోర్ట్ అయినాయి ఇప్పటిదాకా కూడా. సో అంటే వడదెబ్బ తగిలి రైతులు చనిపోతున్నారు, తర్వాత ధాన్యమేమో తడిసి ముద్దయిపోతుంది. సో ఇప్పటికైనా కూడా రైతులు ఏం ఆశిస్తున్నారు? రైతులు ఆశించినట్టుగా ప్రభుత్వంలో యంత్రాంగంలో కదలిక వచ్చి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలని ప్రాపర్గా నిర్వహించేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కనపడుతుందా? ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో కూడా ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ పేపర్ ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా జరగడం లేదు. వడదెబ్బతోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చాలామంది రైతులు, ఇటు మహబూబాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లాకు సంబంధించి రైతులు వడదెబ్బతో చనిపోయిన దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రిపోర్ట్ అయిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క ధాన్యపు కొనుగోలు కేంద్రం దగ్గర కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అంటే ఎండలో రైతు కష్టపడతా ఉంటాడు కాబట్టి వాళ్లకు కొద్దిసేపు వడ్లను నిరపడము, ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే విధంగా, కొద్దిసేపు అక్కడ నీడ పట్టున కూర్చునే విధంగా టెంట్లు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాగునీళ్ళు కూడా అక్కడ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్ల లాంటివి కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్న క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆ అధికారులను ఆదేశాలు ఇవ్వడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్న సందర్భం, ఒకరు సీతక్క, మరొకరు కొండా సురేఖ గారు అయితే ఎక్కడ కనీసం రైతుల దగ్గర పోయి మీ కష్టాలేంటి, మీ ఇబ్బందులు ఏంటి, ధాన్యపు కొనుగోలు దగ్గర పరిస్థితులు ఏంటని తెలుసుకున్న దాఖలాలు అయితే కల్పించడం లేదు. సీతక్క 1-2 చోట్ల తిరిగినప్పటికీ వరుసగా వర్షాలు అయితే 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి విపరీతంగా ములుగు జిల్లాలో వర్షం కురుస్తూ ఉంది. అక్కడ రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కోతకొచ్చినటువంటి వరి పైరంతా కూడా నేల కొరిగి ధాన్యం రాలిపోతూ ఉంది, మరోవైపు కళ్ళల్లో ధాన్యం తడిసిపోతుంది. ఆ విషయంలో ఇప్పటివరకు సీతక్క స్పందించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. రెడీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కూడా గన్నీ బ్యాగులు లేవు, టార్పాలిన్లు లేవు, లారీలు లేవు. ఇట్లా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటు వడదెబ్బ తగులుతూ రైతులు మృత్యువాత పడుతున్నారు, అటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తమ కళ్ళ ముందే తాము కష్టపడి పండించిన పంట తడిసి ముద్దయిపోతున్నా కూడా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో రైతు రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో రైతాంగ సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నమ్మితే మమ్మల్ని నట్టేట ముంచింది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.